లక్కోజ్ కుమారి వ్లాగ్స్ అండి. అయితే ఈరోజు మీకు ఇదిగోండి మొక్కజొన్న పుచ్చు గురించి మీకు తెలియపరుస్తాను. ఎందుకంటే చక్కగా ఇది తీసేసి ఉడకపెట్టుకొని చక్కగా దానికి నిమ్మకాయ, చక్కగా ఉప్పు, కారం చక్కగా వేసుకుని తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఓకే, అందులో వర్షం ఒకటి పడుతుందేమో, చక్కగా ఇలాంటివి తిన్నామనుకోండి చాలా బాగుంటుందండి చక్కగా. ఓకే, ఇదిగోండి మీకు వివరించి నేను అన్నీ మీకు చూపిస్తాను నేను. ఓకే, ఇది ఎలా ఉందో కూడా మనం చూద్దాము. ఎందుకంటే లేతదే అనేసి అన్నారు, బాగా లేతదే అనేసి చూద్దాం మనం కూడా తీసి. ఓకే, మీకు కూడా చూపిస్తాం, మీరు కూడా చూద్దరు కానీ ఎలా ఉందో ఏంటో ఏంటి. ఇదిగోండి చక్కగా దీన్ని ముక్కలుగా 2 ముక్కలుగా చేసి ఉడకబెడితే ఇవన్నీ చూసారా, దీనికి దారాలు అవి ఎలా ఉన్నాయో, లేత చక్కగా ఉందండి. చూసారు కదా, లేతగా ఉంది. ఇదిగోండి గిల్లితే పాలు వచ్చేలాగా ఇదిగోండి చూసారా, అదిగో తడిగా పాలు కడుతున్నాయి చూసారు, అది లేతగా ఉంది. ఇది మీకు చక్కగా చూపిస్తాను నేను. అదిగోండి చూసారా, చక్కగా అలా ఉడుకుతుంది. ఇప్పుడు మనం దాంట్లో ఇదిగో ఈ ఉప్పు వేస్తున్నాను. చక్కగా ఉప్పు పట్టి ఉంటుంది. ఓకే, చక్కగా ఉడికిపోద్ది. తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందో కదా. ఇందాక మొక్కజొన్న పొత్తు చక్కగా ఈ రకంగా ఉడకబెట్టుకోవాలని చూసారా, ఎంత చక్కగా ఇలా మెత్తగా ఉడికిపోయిందండి. అసలు చాలా లేతగా ఉంది. ఈ లేతది ఇదిగోండి చూసారా, ఇది ఇలా ఉంది కదా, చూసారా, ఇదిగోండి చక్కగా ఇలా పోపర్ చూసారా బయటగా అంత లేతగా ఉంది. చూసారా, ఉప్పు వేసి చక్కగా ఉడకబెట్టాం కదా, బాగుంది ఉప్పుగా. అయితే ఇప్పుడు దీనికి ఏం చేయాలి, ఇదిగోండి నిమ్మకాయ, చక్కగా నిమ్మకాయ ఈ రకంగా పిండుకొని ఇలా చూసారా, నిమ్మకాయ చక్కగా ఇలా చక్కగా రుద్దేసేసి ఇలాగా ఉప్పు, ఇదిగోండి ఉప్పు కూడా చక్కగా ఇలా పామేసి మొక్కజొన్న పొత్తు అంతా చక్కగా తింటే, ఇంకా దీంట్లో కారం వేసుకోవచ్చు, కాకపోతే పిల్లలు తినలేరు కదా. ఇంకోండి చూసారా, ఉప్పు కూడా చక్కగా ఇలా రాసేసి ఉప్పు నిమ్మకాయ అన్నమాట. ఇదిగో మళ్ళీ నిమ్మకాయ పిండుతున్నాను. ఇక్కడ పడితే ఇలా జారిపోతుంది. జిమ్మాను కదండి, చూసుకోండి. ఇప్పుడు ఎంత బాగుందోనండి, పుల్లగా ఉప్పుగా. అబ్బా చాలా బాగుందండి. మీరు కూడా చక్కగా ఇంటికాడ తీసుకొచ్చుకొని ఉడకబెట్టుకొని చక్కగా ఈ రకంగా నిమ్మకాయ, ఉప్పు, కారం కూడా వేసుకోవచ్చు వేసుకునేవాళ్ళు. కాకపోతే నేను కారం వేయలేదు, కారం కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది ఏంటి. తప్పనిసరిగా ఈ రకంగా చేసుకొని మీరు కూడా చక్కగా తినండి. ఎంత బాగుందో చూడండి, కోరకంగానే అలా వచ్చేసింది. ఇదిగో సూపర్గా ఉందండి. ఓకే, మన ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిదే కదండి. దాని మూలంగా చక్కగా కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని కాల్చుకుని తినవచ్చు, ఉడకబెట్టుకుని తినవచ్చు. చూసారుగా ఈ విధంగా ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.